వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అవి ఇంటి పట్టాలా లేక ఏటీఎం కార్డులా? ఏటీఎం కార్డు అయితే ఎప్పుడు పడితే అప్పుడు గీక్కొని డబ్బులు డ్రా చేయొచ్చు. సేమ్ ఈ ఇంటి పట్టాలు కూడా ఎప్పుడు పడితే అప్పుడు అమ్ముకోవచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు క్యాష్ చేసుకోవచ్చు. ఇది ఎక్కడంటారా? ఎస్, అదే జల్పల్లిలో కట్ట కింద కట్టల పాముల గురించి ప్రతిసారి ఎపిసోడ్ల వారీగా మేము ప్రస్తావిస్తున్న విషయం తెలిసిందే కదా. ఈసారి ఇంటి పట్టాల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఇంటి పట్టాలు రాజకీయ నేతలకు ఏటీఎం కార్డులుగా మారిపోయాయి. ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు డ్రా చేసుకున్నారు. అసలు జల్పల్లి కట్ట కింద గందరగోళం ఎందుకు చెలరేగుతుందంటే, రాజకీయ నాయకులు ఆ ఇంటి పట్టాలను ఏటీఎం కార్డులుగా మార్చుకోవడమే ప్రధాన కారణం. ఇప్పుడు కూడా జల్పల్లి కట్ట కింద ఆక్రమణలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. నాయకులు వెనుకొండి డబ్బులు తీసుకొని ఆ పట్టాలు అమ్మినట్టు చేసి అమాయక జనాన్ని ముందుకు తోస్తున్నారు, కబ్జాలకు పాల్పడేలా ప్రేరేపిస్తున్నారు. ఎస్, ఖచ్చితంగా నాయకులే. అప్పుడు వారే చేశారు, ఇప్పుడు వారే చేస్తున్నారు. ఇప్పుడు ఏదో జరిగిపోతుందని నానా యాగి చేస్తున్నారు. కానీ ఆ కట్ట కింద కట్టల పాములాగా ఇంటి పట్టాలను ఏటీఎం కార్డులుగా వాడుకున్నదెవరు? వీరు కాదా? నిజమే, కట్ట కింద ఆక్రమణలు ఇంకా కొనసాగుతున్నాయి. జనాలు తమకు తోచిన జాగాను ఎంచుకొని ఇది తమ ప్లాటే అంటూ ఇళ్ల నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారు. కొంతమంది గుడిసెలు వేసుకుంటున్నారు. మొత్తం జల్పల్లి కట్ట కింద, అదే సబితా ఇంద్రారెడ్డి కాలనీ. ఆ కాలనీ ఇప్పుడు ఒక పెద్ద మాయాజాలంగా మారిపోయింది. ఇప్పటికిప్పుడు కూడా ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా కొంతమంది అక్కడికి వచ్చి జాగా ఆక్రమించుకుంటున్నారు. గతంలో అదే చేశారు, ఇప్పుడు ఇదే చేస్తున్నారు. మొత్తానికి జల్పల్లి కట్ట కింద, అదే సబితా ఇంద్రారెడ్డి కాలనీలో అంతా గందరగోళం. అప్పుడెప్పుడో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జమానాలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ళ పట్టాలవి. ఆ పట్టాలపై ఏమీ ఉండదు. సంబంధిత లబ్ధిదారుని పేరుంటుంది, ప్లాట్ నెంబర్ ఉండదు, ఏరియా ఉండదు, ఏ సర్వే నెంబర్లో తెలియదు. జల్పల్లి మండలం, అతని పేరు. ఇది పెద్ద అవకాశంగా మారింది ఈ కట్టల పాములకు. ఎవరికి పడితే పట్టాలు అమ్ముకున్నారు, ఎవరికి పడితే వాళ్ళకి భూములు చేశారు. మేమున్నాం, వెళ్ళి ఆక్రమించుకోండి అంటూ రెచ్చగొట్టారు. అందుకే జనం ఇప్పుడు అక్కడ అక్రమంగా వెలిశారు. నిజానికి జల్పల్లిలోని కట్ట కింద ఉన్న ఆ సబితా ఇంద్రారెడ్డి కాలనీలో జల్పల్లి వాసులు ఎంతమంది? అసలు వారికి జల్పల్లిలో ఓటకుందా? ఇదేం తెలియదు. మనకు కావాల్సిన డబ్బు. ఒక పట్టాకు 10 పట్టాలు క్రియేట్ చేశాం, అమ్ముకుంటున్నాం అంతే. అది ఏటీఎం కార్డుగా మారిపోలేదా? మరి ఇంటి పట్టాను ఏటీఎం కార్డుగా ఎందుకు అభివర్ణిస్తున్నానంటే, రాజకీయ నాయకులు అక్కడ చేసింది అంతే. సేమ్ ఏటీఎం కార్డుగా మార్చుకున్నారు. ముఖ్యంగా గులాబీ నేతలు అప్పట్లో అధికారంలో ఉన్నారు. అక్కడ పూర్తి సామ్రాజ్యం వారిదే. వారి అవసరాలకు, వారి వ్యక్తిగత అవసరాలకు, వారి రాజకీయ అవసరాలకు ఇంటి పట్టాను ఏటీఎం కార్డుగా మార్చుకున్నారు. ముఖ్యంగా ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో మా పార్టీలో చేరండి, లేకపోతే మాకు అనుకూలంగా వ్యవహరించండి, మా గులాబీ కండువా కప్పుకోండి, మీకు కట్ట కింద జాగా ఇస్తామంటూ ఎంతమందిని ప్రోత్సహించారు, ఎంతమందికి లాలూచి చెప్పారు. ఇవన్నీ ఆడియో రికార్డ్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి అవి అవసరం లేదు. నెక్స్ట్ ఎపిసోడ్లో అవి కూడా చెప్తాను. అంటే పార్టీలో చేర్చుకునేందుకు, తమ రాజకీయ అవసరాల కోసం సబితారెడ్డి కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను ఏటీఎం కార్డుగా మార్చుకొని హాయిగా లబ్ధి పొందలేదా? అసలు బాగా ఆలోచించాల్సిన విషయం, అసలు ఎంత మాత్రం అర్థం కాని విషయం. ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు 10 ఏళ్ల కింద ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం జమానాలో రిలీజ్ అయిన ఆ ఇంటి పట్టాలు ఇప్పటికీ ఎలా అమ్ముడుపోతున్నాయి, ఇప్పటికీ ఇలా ఆక్రమించుకుంటున్నారు. అంటే అసలు ఎన్ని పట్టాలు క్రియేట్ చేశారు? అసలు గవర్నమెంట్ మంజూరు చేసిన పట్టాలు ఎన్ని? అక్కడ ఉన్న జాగా ఎంత? ఎంతమంది అక్కడ కూర్చున్నారు? ఎంతమంది ఇల్లు కట్టుకున్నారు? ఒక పట్టాకు 10 పట్టాలు క్రియేట్ చేశారా, లేక 20 పట్టాలు క్రియేట్ చేశారా? ఏమో తెలియదు. కానీ గవర్నమెంట్ మంజూరు చేసిన భూమికి మించి డబల్ ట్వెల్వ్గా అక్కడ జనాలు ఇళ్ళు నిర్మించుకుంటున్నారు. అంటే ఎన్ని పట్టాలు క్రియేట్ చేశారు? ఇదంతా ఎవరు చేశారు?
అధికారంలో ఉన్నది ఎవరు? అధికారంలో భాగస్వాములు ఎవరు? బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కింది స్థాయి కార్యకర్తలు. ఎవరికి పడితే వాళ్ళు పట్టాలు అమ్ముకున్నారు, పట్టాలు క్రియేట్ చేశారు. తప్పదు మరి. కొంతమంది కార్యకర్తలకు నెలవారీ జీతాలు కూడా ఇవ్వాలి కదా. బీఆర్ఎస్ నేతలకు ఇది తప్పని తంతు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు, కింది స్థాయి కార్యకర్తలు అక్కడ రాజ్యం చెలాయిస్తున్నారు. ఇప్పటికి కూడా వారిది రాజ్యం. ఏదో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి గగ్గోలు కబ్జాలు చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు, కానీ అప్పుడు వాళ్ళు చేసింది కూడా అదే. ఇప్పటికీ వారి అధీనంలోనే చాలా పట్టాలున్నాయి. చాలా మంది ఇప్పటికీ 30,000 నుంచి 50,000 దాకా పట్టాలు అమ్ముకుంటున్నారు. అంటే ఏంటి? అక్కడ అక్షయ పాత్ర ఉందా? పట్టాలు పుట్టుకొస్తున్నాయా? ఎలా పుట్టుకొస్తున్నాయి? ఇప్పుడు కొత్తగా జనం ఎందుకు చేరుతున్నారు? మొన్నటిదాకా ఎందుకు వచ్చారు? ఎన్నికల ముందు ఎందుకు చేరారు? ఎందుకు ఇళ్ళు కట్టుకున్నారు? ఎవరి పట్టాలు ఇస్తుంది? అసలు ఎన్ని పట్టాలున్నాయి? ఏ పట్టా ఉంది? అంతా గందరగోళం. అధికారులు నిద్రపోతున్నారా? కళ్ళు మూసుకొని కూర్చున్నారా? అసలు జల్పల్లి కట్ట కింద ఇంత దారుణం జరుగుతుంటే అధికార యంత్రాంగం ఎందుకు కళ్ళు మూసుకొని నిద్రపోతుంది? నిద్ర నటిస్తోందా? కట్ట కింద కట్టల పాముల విషయంలో నాకు బీఆర్ఎస్ అదే గులాబీ నేతలపై వ్యక్తిగత ద్వేషం, ఎలాంటి అభిప్రాయం లేదు. కానీ జరుగుతున్న వాస్తవాలు, జరిగిన వాస్తవాలే చెబుతున్నా. కట్ట కింద కట్టల పాములుగా, కట్ట కింద ఈ సబితా ఇంద్రారెడ్డి కాలనీలో మొత్తం ఆక్రమణలు వారివే కాదా? వారు చేసిన రాజకీయమే కాదా? అక్కడ పట్టాలను ఏటీఎం కార్డులుగా మార్చుకున్నది వారు కాదా? ఎవరికి పడితే కింది స్థాయి కార్యకర్త కూడా అక్కడ జాగా కబ్జా చేస్తాడు, అమ్ముకుంటాడు. అంతా గందరగోళం. అసలు ఏం జరుగుతోంది? మీడియా కూడా పట్టించుకోవట్లేదు. మీడియా గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రెస్ కాలనీ అంటే ఒకటి ఉంది. అక్కడ ఎంతమంది కాపురం చేస్తున్నారు, ఎంతమంది అమ్ముకున్నారు, ఎవరు ఎన్ని ప్లాట్లు అమ్ముకున్నారు, అది కూడా తీద్దాం. కానీ ముందు కట్ట కింద కట్టల పాముల వ్యవహారాన్ని తెలుద్దాం. అసలు అధికారులు పట్టించుకుంటారా? అసలు ఏం చేస్తారు? జల్పల్లి చెరువు కింద సబితా ఇంద్రారెడ్డి కాలనీలో జరుగుతున్న అక్రమాలకు అంతు పొంతు లేకుండా పోయింది. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు? కట్ట కింద కట్టల పాముల కథ ఇంకా ముగిసిపోలేదు. అక్కడ కొంతమంది నేతలు రౌడీజం చెలాయిస్తున్నారు, దాదాగిరి చేస్తున్నారు. ఒక మహిళ, ఆమె రౌడీ అనాలో, గూండా అనాలో, దాదా అనాలో, డాన్ అనాలో, ఆమెకు మీడియాతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయట. మీడియా మొత్తం ఆమె చేతుల్లో ఉందట. సోషల్ వర్కర్గా చెప్పుకునే ఆ మహిళ అక్కడ ఎన్ని అరాచకాలు చేసింది, ఎన్ని ప్లాట్లు అమ్ముకుంది, ఎంతమంది లాలుచిపడ్డారు ఆమెతో, మీడియా వాళ్ళ, నాయకుల, అసలు ఎవరెవరు ఆమెకి దాసోహం అన్నారు. ఈ కథనం కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఖచ్చితంగా చెప్తాను. మీరు చూస్తుండండి. వెయిట్ అండ్ సీ.